టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన నుంచి లింగంనేని రమేష్ పేరును ఖరారు చేయడం, ఆయన నామినేషన్ దాఖలు చేయడం పూర్తయింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరును ప్రకటించారు. దీంతో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. విజయ్ పేరుతో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య పేరును చివరి వరకు పరిశీలించిన చంద్రబాబు చివరకు విజయ్ వైపు మొగ్గు చూపించారు. సతీష్, రామకృష్ణ ఇద్దరు కోస్తా ప్రాంతానికి చెందిన వారు కావడంతో వర్ల కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తరాంధ్రకు అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పాటు యువత, బీసీలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో విజయ్ వైపు పార్టీ మొగ్గు చూపించింది. ఇక సతీష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నది ఏడాదిన్నర మాత్రమే కావడం సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయన పేరును ఖరారు చేసింది. జనసేన నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రమేష్ కు టికెట్ ఇవ్వడం సతీష్ కు కలిసొచ్చింది. రామకృష్ణ పేరు ఖరారులో పార్టీకి విధేయత కీలక పాత్ర పోషించింది. ఇక 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీట్ ఆశించిన ఆయనకు చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. అయినప్పటికీ పార్టీకి నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించారు. అభ్యర్థిత్వాలు దక్కిన ముగ్గురిని సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారికి సీట్లు ఎందుకు ఇచ్చామో చెబుతూ ఢిల్లీలో రాష్ట్రానికి ఎలాంటి సేవ చేయాలో దిశానిర్దేశం చేశారు. వారికి బీఫారాలు ఇచ్చారు. రేపు వారి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని నర్సీపట్నానికి చెందిన విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. బీటెక్ చదివిన విజయ్ వాషింగ్టన్లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు. 2009 నుంచి టీడీపీలో చురుగ్గా ఉన్నారు. ఇక భాష్యం విద్యా సంస్థల చైర్మన్ గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ పల్నాడు జిల్లా ఎనికపాడుకు చెందినవారు. బీఎస్సీ, బీఈడీ చేసిన ఈయన భాష్యం విద్యా సంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. తొలి నుంచి టీడీపీ సానుభూతిపరుడు. 2024లో గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. ఓ దశలో ఏలూరు లోక్సభ స్థానం ఇచ్చినా పోటీకి సిద్దపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని అప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారు.